రేపు రాళ్ళ పోదామా? ఈ రాళ్ళ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకటి అయ్యో 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 వీళ్ళందరూ చూడు రీ మేము వెజ్ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారని చెప్పి అనుకుంటే తింటారు. మన తక్కువ మేము కూడా లెట్స్ గో. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. రేపు రాళ్ళ పోదామా? పోదామా మళ్ళా తెల్లారు అంటే అంటే రివర్స్ భాష పొంగ పొంగ మళ్ళమంటుండ్రు ఓలని కోలని అన్న చెప్పు అన్న నడు డౌట్ నువ్వు ఉండు అద్దు నువ్వు అన్న అన్నాడు రండి రండి. మేము ఇట్లా సందుల పంట బొందుల పంట తిరుగుతున్నాం, అంటే ఇట్లా పోతున్నాం టాటాజీ గడ పెట్టిన. ఎందుకంటే మా అమ్మ కానీ మా పెద్దమ్మలు కానీ మా బాబాలు కానీ చూస్తే మమ్మల్ని ఎటు పంపించారు అన్నట్టు. అంటే అన్నీ ఇప్పుడు న్యూస్లో అక్కడ ఇక్కడ ఎగుతురు కదా, మంచి జరుగుతలేవు కదా అన్నీ, అందుకని చెప్పి ఎటు పోవద్దు అంటారు. మెల్లగా ఇట్లా సందులో పంట వస్తున్నాం. గిడ లచ్చి మమ్మీ ఉన్నది, మమ్మల్ని లచ్చి మినిస్టర్ లచ్చికి ఏం చెప్పొద్దు మినిస్టర్ లక్ష్మికి, అందుకే కట్ చేస్తున్నా. బాయ్. అందరూ ఈ గ్లాసెస్ కొనుక్కొని వచ్చారు, నాకు మాత్రం లేవు. ఇవి మంచిగా ఉంటే ఎప్పుడు కామెంట్ చేయరు కొనుక్కుంటా, కానీ గుడ్డోలు ఎక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ గుడ్డోడు, సెకండ్ గుడ్డోడు, థర్డ్ గుడ్డోడు. అసలైన గుడ్డోడు అంటే గీడు. ఫస్ట్ గుడ్డోడు, సెకండ్ గుడ్డోడు, థర్డ్ గుడ్డోడు. అసలైన గుడ్డోడు అంటే గీడు కాదు. ఒకసారి మొత్తం బ్లాక్ ఉందిగా, డ్రెస్ మొత్తం పాయింట్ వాళ్ళిద్దరు బ్లాక్ వేసి నేను ఒక్కనే రెడ్ వేసిన. చూద్దాం అవి మంచిగా ఉంటే గ్లాస్ మంచిగా ఉంటే ఎప్పుడు కొనేస్తాం. ఇక ఎట్లా అందరం కలిసి అన్నదమ్ములు అందరం కలిసి పోతున్నాం కాబట్టి అక్కడనే అండుకొని తిందామని చెప్పి అన్నారు. ఇదే ఉంది నా దగ్గర. వాళ్ళేమో 5 కిలోలు పట్టేది తేరా అని చెప్పి అన్నారు. చూద్దాం, అడుగుదాం ఇట్లా పడుతుందా పట్టదా అని, నాకు తెలియదు. అమ్మా అమ్మా చూడు, ఇలా సోమవారం కదా, కౌసుకూర అండుకొని తిందామంటారు. ఎంతకి తెగించారా? తినద్దు, చికెన్ కానీ మటన్ కానీ సోమవారం నాడు కదా తినద్దు. అస్సలు ఎప్పుడు కానీ సోమవారం అస్సలు తినద్దు. మొగలు తింటే ఏం కాదు కానీ ఆడలు తినద్దు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మొగలు తింటే ఏం కాదు కానీ ఆడలు తినద్దు. అది అంటది మొగలు పంది ఆడోళ్ళు పంది. బెండకాయ ఫ్రై చేసుకుంటాం. బెండకాయ ఫ్రై ఎట్లా బండివేనా? సరిపోతాయి ఇది అన్న? సరిపోదు తేపో నాడు, అదైతుంది సరిపోదు. అది నిజంగా చెప్తున్నా, నేను నిజం అంటున్నా. సరిపోతుందా? ఇది అద్దా అంటారు, వేరే తెస్తారట. సారు ఉరికిండి తేండి ఆడు. ఇప్పుడు ఇప్పుడు కాదా మొత్తం ఎంతమంది ఉన్నారు తినేటోళ్ళు? 6గురేనా? 6గురికి 2 చెరన కొడు 7 8 మంది అది తింటారు. మీ ఇద్దరం 6గురు తింటారట. ఇలా పడతారట, వాళ్ళు బాగా మెగుతారట. ఒక్కళ్ళ ఇంటికాడ పెట్టేస్తారు. ఇక స్టార్ట్ అయినాం. వీళ్ళందరికన్నా చిన్నోడు అని చెప్పి నన్ను మూల పారేసేది ఒక్కనే. అట్లుంటది ఇంట్లో చిన్నోడు అంట, అట్లుంటది ఇంట్లో చిన్నోడు అంట. నడుపుతుంది ఊరు దాటినాక తీసుకుంటలే. ఓలోకి భయం అవుతుంది అన్న వెంకన్న నడిపితే. ఇక అద్దన కొద్ది మా వాళ్ళు ఇంట్లేరు. ఇక పోయినప్పుడు కళ్ళు ముక్క సుక్కలేని వీళ్ళకు ఎంజాయ్మెంట్ ఉండదు అన్నట్టు. ఎంతైనా ఎంత కొట్టిద్దురే? మొత్తం 3 కిలోలు. ఎంతమంది? 6గురికి 3 కిలోలు. ఇంకా మొత్తం అవే ఉన్నాయి కానీ ఉల్లిపాయలు గట్లా తీసుకురు. ఉల్లిపాయలు తీసుకురు మొత్తం. మేమిద్దరం సాంప్రదాయాన్ని శుద్ధ పూసిన అన్నట్టు ఇలా చికెన్ తింటలేము. మామ మా వాళ్ళు ఎంత గాలి ఉన్నారు. కూర వేసి పెట్టిపోతున్నాం మేము. ఇలా పెద్ద కావాలి మామ, పెద్ద కావాలి. అట్లా కూర మర్చిపోయేస్తా, అట్లనే మళ్ళీ మరిపోయేస్తుంటే మేము.
రైట్. ఇక వాళ్ళేమో చికెన్ తీసుకున్నారు, వండుకొని తింటారట. ఇక మేమైతే చికెన్ తినాం కాబట్టి ఇక్కడికి వచ్చి వెజ్ మంచూరియా తీసుకుంటున్నాం. వెజిటేరియన్ అన్నట్టు. వెజిటేరియన్ ఈ ఒక్క రోజుకు సోమవారం నాడు. కానీ వాళ్ళు మమ్మల్ని కుక్క దెంగుతారు, తిడుతురు, పెద్ద రుబాబు చేస్తురు, ఆ రోజు తిననట్టు చేస్తురు, ఎప్పుడు తిననట్టు చేస్తురు అని చెప్పి ఏం చేస్తావు, భరించాలి ఇక తప్పది. అంటే అన్నలే కదా తిట్టేది. తిట్టలు క్లోజ్ చేసిందేనే ఇలా ఇక్కడ ఉంటుంది. ఇది అది క్లోజ్ అయింది, ఇది ఉంటుంది. మీరు మాత్రం ఇక్కడ తినకండి ఫాస్ట్ ఫుడ్. ఇక మాకు ఏ దిక్కు లేక ఇది అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. మీరు మాత్రం ఇక్కడ తినకండి, ఓకేనా? మేము కూడా ఎప్పుడు తినాం, ఏదైనా అవసరం పట్టి. ఇక వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముంగడ కొద్దిగా వట్టి ఉండకుండా ఇది తీసుకుంటున్నాం. ఇక మాకు వెజ్ మంచూరియా సరిపోదు, వాళ్ళు ఏమంటారు మురుమురాలు వేసుకొని తింటారు, ఇంకా వట్టిగా స్టఫ్గా తింటారు. మాకు మాత్రం ఒక వెజ్ మంచూరియా ఉంటే సరిపోదని చెప్పి ఇగో వెజ్ బిర్యానీ కూడా తీసుకున్నాం. వాళ్ళేమో మమ్మల్ని తిండిపోతులు అనుకుంటారు. మాకు ఇక్కడనే లేట్ అయిపోతుంది, చికెన్కి కిరాణా సామాను ఇంకా మంచూరియా ఇక్కడనే లేట్ అయిపోతుంది. మొత్తం ఒకటైతుంది ఇక్కడనే. ఎప్పుడు పోతాం, ఎప్పుడు అనుకుంటాం, ఎప్పుడు తింటాం, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. DJ Shabir. వామిటింగ్ వేస్తే చేస్తారు. అక్కడి నుంచి ఆపుకుంటున్నా. No. టాయిలెట్ లేక ఉరికిండు, కానీ లేడీస్ ఉన్నట్టున్నారు. వెనక మరిండు ఇటు పోతారట. ఇప్పుడు అన్నీ తెచ్చుకున్నాం కానీ కూర్చోవడానికి చేప తెచ్చుకోలేము. అందుకోసమే మా రంజిత్ గారి ఫ్రెండ్ని తీసుకొని రమ్మన్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తీసుకో రంజిత్. ఇంతకంటే పెద్దది లేదా? బాగా పెద్ద ఉందా? సరిపోతుందిలే. అక్కడికి అయినాక కట్టలు దొరుకుతాయంటే ఇంట్లేరు, రోడ్డు మీద ఆపి ఈ కట్టలు ఎత్తుతారు. అది కరెక్టే. అక్కడ దొరకపోతే మళ్ళీ బుక్ అవుతాం కదా. ఇక్కడ వాన వల్లే వచ్చు, ఇవి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడికి పోతుందని తెలుసా? చూపెడతా ఊరి. ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది వచ్చు. అక్కడ గుట్ట కనిపిస్తుంది చూడురి, ఆ గుట్ట దాటిపోవాలి. అక్కడనే ఆ గుట్ట దగ్గర ఉంటుంది లొకేషన్. అయితే వాతావరణం ఇవాళ మంచిగా ఉంది, సూర్యుడు కూడా వచ్చిండు. ఓం నమః శివాయ. నేను చికెన్ తింటే నేను తింటలే, నాన్ వెజ్ అయినా కానీ వీళ్ళ కోసం, నా వెజ్ అయినా కానీ వీళ్ళ కోసం. సరిపోతాయా? ఇంకా కొన్నిదే అక్కడికి లేదు, చాలా. ఓ ఆ బాబు నన్ను ఇసిపెట్టిపోతారా? అసలు సీనియర్ నువ్వు పోన్ రైట్. ఏ బాబు ఒక రిలేట్ తాటకలు తీసుకోమా. అమ్మో తాటికల్ మీద ఆగం, మరి థమ్స్ అప్ బ్యాచ్. తీసుకుంటాను
అజ్జా. గంట అందరు వినిపించండి నాకు వినిపించండి అన్నా అట్లేదు కదా, పాపం తినకుండా అయిపోతారు. పెట్టి పెట్టి అనుకుంటే అద్రా బరబ్బర గుర్తు పెట్టుకుంది పాప ఇదే కోనాపూర్ వాగు అన్నట్టు. ఇది నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, అదే రాళ్ళవాగు. ఈ సైడ్ వెళ్తాం ఇప్పుడు మనం. ఈ సైడ్ వెళ్ళినాక కనిపిస్తుంది, ఇక్కడి నుంచి కనిపించదు. అక్కడికి వెళ్ళినాక చూపెడతా. అత్తున్నాయి నీళ్ళు అత్తున్నాయి అంటే అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మొత్తం గుట్టలలోకి వెళ్ళిపోవడే, ఇంకేమో పొలాలు. ఫ్రెండ్స్ మొత్తానికైతే రాళ్ళవాగు వచ్చేసినాం. ఇది చూస్తేనే నాకైతే వేరే ఫీలింగ్, ఎందుకంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు కాలు మంచిగా ఉన్నప్పుడు వచ్చినా కదా, ఒక నెలలో 30 రోజులు వచ్చినాం ఫ్రెండ్స్ తోటి. ఒక్కొక్క ఫ్రెండ్స్ తోటి ఒకప్పుడు వచ్చినాం అన్నట్టు. కానీ ఇప్పుడైతే స్నానం ఏం చెయ్య, కానీ తువ్వలైతే పట్టుకుని వచ్చిన. అంటే స్నానం చేస్తే కానీ భయం పడుతుంది అక్కడ. మా ఫ్రెండ్స్తో వచ్చి ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడిని, కాలేజ్ లైఫే వేరు. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కనుక అంటే పచ్చి ఉన్నాయి కట్టెలు. ఏమైంది ఒకళ్ళొక పని చేయరి, కౌసుకూర తినేటోళ్ళు. ఇడవుతున్నా మంట జల్లేసిరు కానీ అరే ఎట్లా కడుగుతావు? అద్దద్దు ఆ నీళ్ళతో కడుగు. ఏం మాట్లాడుతున్నావు? బురద నీళ్ళు కడుగుతావా? బురద నీళ్ళు కాదవి రాళ్ళవాగు నీళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను పోతా ఒక లేబర్ ఒక లిప్పర్ అన్న. ఈ బండ మీద పెట్టారు అన్నకు చేతి మంచి లేదంటే అన్నతోటి పని చేపిస్తారు. అన్న ఒక్క చేతి మంచి లేకుండా ఇంకొక చేతి. అవునవును లూజ్ అయితే నత్తాయి మీది. అరే రంజిత్, అసలు నువ్వు తినవు, ఎందుకు ఎత్తున్నావు పని? అందరికన్నా చిన్నోడు నేనే కదా, అందుకే. ఇదందరికంటే చిన్నోడు మా తమ్ముడు కాబట్టి ఆడి వేసి పెడుతుండు మాకు. అన్న అందరు కన్నదలు పెట్టిన నువ్వు పెట్టినావు కదా, ఇవరకు లేవు నీ కన్నదలు. అమ్మో సరే ఇది కదా కావాల్సింది. కాదు ఓళ్ళన్నా అంత కూర అయిపోయినాక తోముతారు కానీ ఇప్పుడు తోముతుండే మనం మర్చిపోయినాం కదా. ఇట్లా పెడితే ఏమంటారు భాషను, అది కాదు మళ్ళీ గట్టిగా తోమాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ సరిపోతుంది సార్, బాగా వెరీ గుడ్. వాళ్ళు మెల్లవరా దా ఈయన కడుకుందా, ఇంకోటి తెప్పించుకుందాం డబ్బు. 3 కిలోలు నరనే పడదా? పడతాయి, పోసాయి దగ్గర 4 కిలోలు. కూర మంచిగా ఉన్నాయి. మొత్తం నూనె నీళ్ళైనా గంటాన మూలు ఎక్కిపోసిరే. గంట నాకేం తెలుసు ఉన్నాయి. తెచ్చిన గంట అన్న పెట్టినా నేను. బండ్లు ఉండే ఏ బండ్లు? మా వాళ్ళు మొత్తం డబుల్ పనులు. భగవాన్ తెచ్చిర్రు, రిపేర్కి తెచ్చిర్రు, కానీ కూర కలుపుతానికి చెంచదే లేరు. ఇలా కథ చూడు, ఇగో ఇలా వాడేసారు. కూర మొత్తం మాడిపోతుంది, జల్లి పోవాలిగా. నా వానమోగులు అవుతుంది, వానమోగులు కాకముందే వేసి పడుతుంది. వేసి పడాలి మళ్ళాను. కూర అంటారు ఏమంటారు కానీ కొంచెం బస్ పడేయాలి. ఎట్లయినా మీరే తినేటోళ్ళు, ఎందుకే తినూరు ఎట్లా వచ్చినా నవ్వుతాడు. మేము వెజ్, మేము చికెన్ లేదు, వెజ్ తెచ్చుకున్నాం. నేను సుమన్ అన్న మనం వెజ్ కదా? వెజ్ అంటే నాన్ వెజ్ కాదే, అంటే నానుందా? నాన్ తీసేసినాం మేము వెజ్ తింటున్నాం. నాన్ తీసేసి వెజ్ ఎటువంటి నాన్ వెజ్ నాన్ వెజ్ కాదే, వెజ్ తెచ్చుకున్నాం ఆల్రెడీ. తెచ్చుకున్నారా? కొర్రలకన్నా తెచ్చుకున్నాం.
వీళ్ళకు భక్తులు ఇదిగో నేను మాట ఇచ్చిండ్రా దండి భక్తులు నేను మాట ఇచ్చిన మాట ఇచ్చినావు శివయ్యకు మాట ఇయ్యమని చెప్పలేదు దేవుడు ఇయ్యమని చెప్పలే నువ్వు ఇచ్చుకున్నావు నేను ఇచ్చిన కదా. ఇయ్యమని చెప్పలేదు దేవుడు ఇయ్యమని చెప్పలే నువ్వు ఇచ్చుకున్నావు నేను ఇచ్చిన కదా. తీసుకున్నాడు చెప్పిండు అంటే మనం ఎంజాయ్ చేస్తానికి వచ్చినాం, గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు బట్టి గొడవ పెట్టుకుంటారు? ఏంటి అన్న చీటింగ్, చేతులు కడుక్కుని అతను వేస్తున్నావు. కింద పడితే మెల్లగా చికెన్ వండుతున్నా అండి నాకు కూర మంచి తినడం మరి తినడానికి ఒప్పుకోను. లాస్ట్ గంట కలుపు ఈ కూర లాస్ట్ గంట కలిపి కూర గంటకి మంచిది కానీ ఇక అన్న నువ్వు అందరికన్నా పెద్ద నువ్వు అన్నాలా తమ్ముడు కంటే ఎక్కనా ఆ చెప్పు మాట్లాడి అన్నమంటున్నా తమ్ముడు కంటే ఎక్కనా. ఇప్పటికీ దీంతో ఇక్కడికి వచ్చుడు 4 times. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇది నిజామాబాద్ డిస్టిక్, కోనాపూరే కావచ్చు, రాలవాగ్ అంటారు. ఇక ఇక్కడ లొకేషన్ కొట్టినా వస్తుంది అనుకుంటా. లొకేషన్ మేము గూగుల్ మ్యాప్లో కొట్టి రాలేం, కానీ మాకు తెలుసు కాబట్టి మేము వచ్చినాం. ఎవరన్నా రావాలనుకుంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి రండి. ఇది చూడండి, ఇదో గుట్ట. ఈ 2 గుట్టల మధ్యలో నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ కట్ట అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ కిందికి ఫ్లో అవుతాయి. కానీ మొగలు అయితే జల్లి కానీ ఒకటి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు సిద్ధం అయ్యే చిన్నది పట్టాలి నువ్వు గద పెద్ద అయ్యో ఎవరో ఒకళ్ళు లేరు. అయ్యో పెద్ద నుంచి చిన్న పెద్ద నుంచి చిన్న. 1 2 అయ్యో అది సురుకుద్దిపోతే అయిపోతుండే పోతుండే. ఫస్ట్ సుమన్ అన్న అయ్యే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 12 చిన్నవి ఉండయి ఎంత 11 8 అట 7 అట పోయి 8 పోయి నువ్వే ముందే ఇంత సల్పు ఇచ్చిరేంది లచ్చ ఇటు బండి ఇటు ఇసిరే కావు అటు ఇసురు అయ్యో 2 వేలు లచ్చ బుక్ అయితే 1 2 3 4 5 6 3 కానీ 1 2 3 నాది ఇప్పుడు నాది ఫస్ట్ పట్టు అవి బండి ఇప్పుడు రంజిత్ మినిస్టర్ రంజిత్ 1 2 3 4 సుమన ఫస్ట్ సెకండ్ అన్న 8 నిజం చెప్పే 4 అబద్ధాలు. చిన్న స్టెప్ ఎందుకు ఇచ్చారు మరి? అరే అట్లా 4 అయితే 3 అయితే కిందికి లేదు బండ మీదకి అయితే లాస్ట్ అన్న సెకండ్ నేను స్టార్ట్ చూసిన 2 అంట 5 వేనాయి. ఎక్కువ ఎక్కువ బాగా గుంజులు తీయాలా బండలు ఎన్ని ఎత్తాన్ని గుంజులు తీయాలా? ఏదో బందలే 5 6 7 లాస్ట్ అండ్ ఫైనల్ 2 3 అంటే అప్పుడు 8 అప్పుడు 3 అప్పుడు 6 12 1 2 3 నువ్వు మంచిగా ఎత్తలేవా? నాకు ఇట్లా కింది కంచెలు అయ్యాలా, కింది కంచెలి అది. అయ్యో అది పెద్ద బండనే, అట్లా కాదు. ఇట్లా మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడుకున్నాం. ఇప్పుడు కూడా ఇట్లా ఇది కనిపించింది కాబట్టి ఆడబుద్ధి అయింది. ఇట్లా కూడా ఆడుకున్నాం. మీరు ఎవరన్నా ఇట్లా వావుల పంట కానీ నూతుల పంట కానీ ఎవరైనా ఇట్లా బాగా ఆడుకుంటే కామెంట్ చేయండి, మేము ఆడినామని. అన్న ఇప్పుడు ఏం చేయాలి చెప్పన్నా? అట్లా వేసినందుకు గుంజులు తీయాలా? అవును 1 2 అంటే 3 ఎన్నెత్తాను గుంజులు తీసుడు కాదు, బండలు వేసినావు కాబట్టి 3 గుంజలు లేకపోతే మైసమ్మతలు కోపం కత్తా. ఓకే వేసిన వాళ్ళు మనిషి 3 తిత్తురారు. నేను చెప్తాను నిజమే కానీ దీనికి కాదు, ఆడుకుంటే కాదు. నూతులే మేము ఇంతే చిన్నప్పుడు ఏదన్నా నూతిలో కానీ వాగులను బండలు వేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఇట్లా గుంజలు ఇస్తాం, ఎందుకంటే దేవుడు కోపం కత్తాడని. ఏదో అట్లా ఉంటుంది. గుర్తుకొస్తున్నా
ఆ కూర అయితే అయిపోయింది. మీరు అప్పుడు అన్నారు కదా మీరు కూరల అన్నంతో పాటు అన్నం కాకుండా ఇంకొకటి తింటారు, అదే మక్కడుకులు, దాన్ని మురుమురలు సంథింగ్ అంటారు కానీ అది మా అంటే ఓన్లీ మా తెలంగాణ సైడ్ జైత్యాల సైడ్ అయితే బాగా అంటే బాగా ఫేమస్ అన్నట్టు. మీ ఏ ఫంక్షన్స్ అయినా పెళ్లిలైనా పండుగలైనా పబ్బాలైనా ఎక్కువ శాతం తెచ్చుకునేది అయితే మక్కడుకులు పేలాలు. మేము అవిటి మీద తింటాం. ఇక వేరే వేరే సైడ్ అయితే రొట్టెలు సంథింగ్ ఉంటాయి, మాకు అవి నచ్చవు. అంటే ఇప్పుడు దానికోసమే అంతే అది. అందుకే మేమైతే మక్కడుకులు తెచ్చుకోవడానికి టేస్ట్ మాత్రం కిరాకు ఉంటాయి. హైదరాబాద్ కూడా ట్రై చేయండి, ఓకేనా అన్న? స్టైల్ అందరు మోడల్. చల్ కూకో కూకో అన్న, కూకో సిద్ధన్న అన్న. ఫస్ట్ అందరూ పెద్దలు ఊకున్నాక చిన్నలు ఊకోరా. కూకో అన్న. ఇగో వీళ్ళందరు చూడుర్రి, మేము వెజ్ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారని చెప్పి అనుకుంటే తింటారు. మన తక్కువ మేము కూడా అంటే ఏం లేదు, మేము వెజ్ ఆశపడం. మేము కూడా చికెన్ ఆశపడి బ్రాండ్ ఇక్కడ రెడీ ఇక స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినాక చూపిస్తా. తినేటప్పుడు ముచ్చట్లు పెట్టద్దు కదా. అది కాదే వీడియో మళ్ళీ. వెజ్ DJ Shabir. Let's go. అది కనబడుతుందా? వర్షం చాలా అంటే చాలా స్టార్ట్ అవుతుంది అక్కడికి గుట్ట దగ్గర నుంచి. ఇంకా క్లియర్ అవుతాయి. అది ఏర్పడుతుంది కానీ సంపుతుంది, అత్తుంది. కావత్ అయిపోయినాక వెంటనే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కిర్రా కనిపిస్తుంది, చూడరు ఒకసారి. గుట్టలు మొత్తం కనిపిస్తలేవు వర్షంకి. ఇక ఇక్కడ కూడా ఫుల్ పడుతుంది. ఇక చూడరు ఎట్లా చేస్తారో, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఈ రాళ్ళవాగం పేరు ఎందుకు వచ్చిందంటే ఇక దీనికోసం. రాళ్ళు కూడా ఎన్నిగానే ఉన్నాయో దీనికోసం రాళ్ళవాగం. అబ్బా ఫుల్ పడుతుంది. ఫోన్ ఇల్లు పెట్టేద్దాం, ఫోన్ ఇల్లు పెట్టి కొద్దిగా ఎంజాయ్ చేస్తాం. ఇంటికి వెనక చెప్తాం జాగ్రత్త పోయినాము. ఇంత దగ్గర గుట్ట ఇక చూడుర్రి, ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేస్తానికి. చూడు ఎట్లా జాకూరు అది పెట్టి సుమారు అన్న వాళ్ళందరూ తడతానికి వచ్చింది కదా నీళ్ళలో తడతానికి. కానీ నీ వాటర్లో అనుకున్నా కానీ వర్షం ఏం కాదు, వర్షం అయితే ఎంజాయ్ అవుతుంది. దారా నాకు ఇట్లా ఎందుకు అవుతుర్రే? ఫస్ట్ వర్షానికి జలుబు అవుతారు. అంటే భలే ఉన్నారు కదా ఇలా. అయిపోయింది అత్తుర్రు. ఫ్రెండ్స్ నేనైతే స్నానం చెయ్య అనుకున్నా, అంటే ఫుల్ పాకురు ఉంది కదా, అడుగు ఎత్తునే జారి పడుతున్నాం. మా వాళ్ళు అయితే అందరు జారుకుంటా కింద పడుడు. ఇక వాటర్ కాబట్టి ఏం నొప్పి తలగలేదు, మంచి ఎంజాయ్ అనిపించింది. ఇక నేను చెయ్య అనుకున్నా కానీ మా తమ్ముళ్ళు మెల్లగా తీసుకొని పోయారు అల్లకు. మెల్ల పోయి మంచిగా స్నానం చేసినాం, ఫోటోలు దిగినాం. మా బ్రదర్స్ అందరం కలిసి ఒక ఫోటో దిగినాం. కొన్ని ఫోటోలు అయితే పెడతా చూడండి. Brother, yes brother, I love you so much. DJ Shabir. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. వీడియో అయితే యూస్ చేసిరు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.